గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. మొన్న ఈ మధ్య ఒక వీడియో చేస్తాననుకోండి, అయినా కూడా అవతల వాళ్ళు ఆగట్ల మంచి జోరుగానే ఉన్నారు. నాకు ఒక కామెంట్ కూడా వచ్చింది, అమ్మా నమస్కారము, ఒకసారి చీరల బిజినెస్ ఆవిడ గురించి మాట్లాడండి. 40K 50K అంటే 40,000 50,000 చీరలు అమ్మడము, అమ్మవారికి కట్టించిన చీర ప్రసాదము మహాప్రసాదం అని చెప్పి జనాలను గొర్రెలను చేస్తుంది. ఆవిడని ఏమైనా అంటే అమ్మవారు 4-5 పనిష్మెంట్లు ఇస్తుంది నీకు అని అంటుంది. వాళ్ళని అనడం కాదు, జనాలు అన్నీ కూడా ఇలాంటివి బాగా నమ్ముతున్నారు కాబట్టి ఆవిడకి బలము. ఈ కామెంట్స్ నాకు ఈ మధ్య బాగా తరచుగా వస్తున్నాయి. చీర ప్రసాదం ఏమిటండి నాకు అర్థం కాదు. ప్రసాదాలు అమ్ముతారా? ప్రసాదము అంటే భగవంతుడికి అర్పించినది, భగవంతుడిని నమ్మే భక్తుడి చేతిలో ప్రసాద రూపంగా, అంటే శేషము, ఇదిగో భగవంతుడి నుండి ఇది నీకు ఆశీర్వాదము అనే ఒక ఉద్దేశంతో చేతిలో పెడతారు. ఏమిటది? పత్రమో పుష్పమో ఫలమో తోయమో భగవంతుడికి అర్పించింది భక్తుడికి ఇస్తారు. ప్రసాదం అంటే అది. ఈ ప్రసాదాలు అమ్మే విధానం కూడా అసలు పూర్వం లేదు. ఏదైనా స్వామికి నైవేద్యం పెట్టినవి కానీ, పువ్వులు కానివ్వండి, పూల మాలికలు కానివ్వండి, ఏమైనా కూడా భగవంతుడికి సమర్పించిన భగవత్ ప్రసాదము అమ్మే వ్యవస్థ లేదు అసలుకి. పంచిపెట్టే వ్యవస్థే ఉంది మొన్నటి వరకు కూడా. ఈ దేవాదాయ శాఖలు ఇవన్నీ కూడా వచ్చి పడిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇది కొంత అయితే ఉచిత ప్రసాదము, ఇది నీకు ఉచితంగా అందరికీ దొరికేది, ఇవి కాకుండా నీకు ఇంకా ఎక్స్ట్రా కావాలి అనుకుంటే మాత్రం పలానా కౌంటర్లో డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. ఇది పద్ధతి. ఇప్పుడు మీకు దేవాలయాలకు రెండు ఉచిత ప్రసాదం కింద మీకు ఏదో అంత పులిహోర దోనలో పెరుగన్నమా పెట్టేస్తారు. ఇంకా ప్రసాదాలు కొనుక్కోవాలనుకుంటే లడ్డూలు అవన్నీ ఇంకా ఎక్స్ట్రా పులిహోరలు ఇవన్నీ కూడా కవర్లో వేసేసి దేవాలయం వల్ల ఆఫీసులో అమ్ముతారు. తిరుమలలో కూడా అంతే, నీకు ఉచితంగా ఎవరు దర్శనానికి వెళ్ళినా సరే లడ్డు ఇస్తారు. అది కాకుండా నీకు ఎక్స్ట్రా కావాలంటే 50 ఎంత పెట్టి ఇన్ని లడ్లు అక్కడ కొనుక్కో కౌంటర్లో, ఈ టోకెన్లు తీసుకెళ్ళి ఈ సిస్టమ్ ఉంటుంది. సరే, అదంటే ప్రసాదాల విషయం ఏం వేలేమి కాదు, లక్షలేమి కాదు. ఈ చీరలు అమ్ముకునే వాళ్ళు అమ్ముకోవచ్చు, తప్పేమీ లేదు. చీరలు అమ్ముకునే వాళ్ళు, లేదంటే ఇంకేదైనా వస్తువులు అమ్ముకునే వాళ్ళు, ఎవరైతే యూట్యూబ్లో ఫస్ట్ వచ్చేసేసి ఆ తర్వాత కాస్త ఫాలోవర్స్ పెరిగిన తర్వాత వాళ్ళ ద్వారా ఏదో ఒక వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేసి బిజినెస్లు అవన్నీ చేసుకుంటున్నారో ఓకే, వాళ్ళకి అదొక ఆదాయ మార్గము, ఈ వస్తువు నాకు పనికొస్తుందని వాళ్ళు కొనుక్కుంటారు. దాన్ని మనం కాదనం. మహిళలు ఏదో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టడానికి వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నాయో చేసుకునివ్వండి, తప్పేమీ లేదు. ఎవరు దానికి ఆక్షేపణ చెప్పరు. కానీ ఇది అమ్మవారికి కట్టి తీసింది, అమ్మవారి చీర ప్రసాదము మహాప్రసాదము అనేసేసి ఒక పేరు చెప్పి, మరలా ఆ తర్వాత అమ్మవారి చీరలు కట్టుకుంటే వైధవ్యం రాదట. అమ్మవారికి విగ్రహానికి కట్టి తీసిన చీర మనం కట్టుకుంటే వైధవ్యాలు రావంట మనకి. ఆడవాళ్ళకి ఏది భయమో, ఏది ఎప్పుడు పోగొట్టుకోకూడదు అనుకుంటారో ఆ సెంటిమెంట్లే చూపించడం. ఈ సంగతి పాపము పాండవుల తల్లి కుంతీదేవికి తెలిసి ఉండదు. తెలిస్తే ఆవిడ ఆ పని చేసి ఉండేది. ఈ చీరలు అమ్మేవాడి దగ్గర ఉన్న అమ్మవారికి కట్టిన చీరలు తీసుకొని అమ్మవారికి కట్టి ఆ చీరలే కట్టుకునేది కదా, పాండురాజు పోకుండా ఉండేవాడు. ఈ సంగతి ఈ రామచంద్రుడి తల్లులకు కూడా తెలియదండి. కౌసల్య, సుమిత్ర, కైకేయి ఇత్యాది రాణులకు కూడా తెలియదు. తెలిస్తే వాళ్ళు కూడా అమ్మవారికి కట్టి తీసి ఆచార్య కట్టుకునేవాళ్ళు కదా. దశరథ మహారాజు పోకుండా వీళ్ళకి వైధవ్యం రాకుండా ఉండేది. ఎందుకు ఈ విధంగా మోసం చేస్తారు? దేవుడి పేరు ఎందుకు చెప్పి మోసం చేస్తారు? ఇది నా క్వశ్చన్. మీరు అమ్మవారి పేరు వాడండి, వెంకటేశ్వర స్వామి పేరు వాడండి, శివుడి పేరు వాడండి, ఎవరిదైనా వాడండి. దేవుడి పేరులు చెప్పి దేవుడి సెంటిమెంట్ అడ్డం పెట్టుకోకుండా మీ టాలెంట్ తోటి సొంత వ్యాపారాలు మీరు చేసుకోలేరా? పైగా ఆ చీరలు వేలకు వేలు, 40,000 50,000 రూపాయల చీరలు కూడా అమ్మవారికి కట్టినవి తీసినవి నువ్వు కట్టుకో. ఏంటి అమ్మవారు అంటే గ్రానైట్ విగ్రహం చేయించుకొచ్చేసి, లేదంటే అదేదో ఒక ఈ మధ్య ఈ రకరకాల పార్ట్లు పెట్టేసేసి అమ్మవారిని ముప్పాలు జడ అన్నీ వేసేసి గిల్టు రకలు పెట్టి ఇంట్లోనే రెడీ చేసేస్తారనమాట. అట్లా ఇంట్లోనే రెడీ చేసేసి పెట్టి ఒక కొలువు రకరకాల పట్టు చీర అవి కట్టి అలంకారాలు చేసి వీడియోలు తీసి, ఆ తర్వాత మళ్ళీ ఆ చీర తీసి ఈ వీడియో పక్కన మరలా ఈ చీర పెట్టి, ఇదిగో చూసావు ఈ చీర అమ్మవారికి కట్టి తీసింది, ఇన్ని వేలు నువ్వు కట్టుకో, అచ్చం అమ్మవారిలాగే ఉంటావు, అదృష్టం పడుతుంది, ఇలాంటి చీరలే కట్టుకోవాలి, ఇలాంటివి కట్టుకుంటే భర్త పోకుండా ఉంటాడు, దరిద్రం పట్టకుండా ఉంటుంది, కష్టాలు తిరుతాయి, ఇలాగా ప్రచారాలు చేసేది. ఆవిడని షోకేస్లో బొమ్మ అనుకుంటున్నారా? ఈ చందన బ్రదర్స్ ఇట్లాంటివి ఏమైనా మన షోరూమ్స్ ఉంటాయి కదండి, వెళ్తే షోకేస్లో ఒక పెద్ద మహిళ బొమ్మ ఒకటి పెట్టి ఉంటుంది. దానికి అందంగా చీర కుర్చీలు అవన్నీ పెట్టి చీర కట్టేసేసి తలకు విగ్గు పెట్టి రెడీ చేసి పెట్టేస్తారు అనమాట. అది చూసిన వాళ్ళకి ఎవరికైనా అట్రాక్టివ్గా, అబ్బాయి ఇది ఎంత బాగుందో అంటే, ఆ కట్టి ఉన్నప్పుడు ఏంటంటే మొత్తం క్లియర్గా కనపడుతుంది. అంచె ఉంది, కొంగే ఉంది, చిరంగి ఏంటి మొత్తం కనపడుతుంది అనమాట. అది చూసిన వారికి అబ్బాయి ఇది ఎంత బాగుంది, కట్టుకుంటే మనం కూడా ఇలాంటి చీర ఒకటి తీసుకుందాము అని షోరూమ్ లోపలికి వెళ్ళి కొనుక్కుంటారు. ఎలా అయితే బొమ్మకు ఒక చీర కట్టి పెట్టేస్తారో అట్రాక్షన్ కోసము, మీరు అమ్మకి చీర కట్టి పెట్టి సెంటిమెంట్, అమ్మవారి పేరు ఒకటి అడ్డం కట్టి సెంటిమెంట్ ఒకటి జోడించి మహిళలను ఆ సెంటిమెంట్కి అట్రాక్ట్ చేసి భయపెట్టి
మీరు వ్యాపారాలు చేస్తారా? ఈ మాటలు అడిగిన సత్యభామ ఏమో అమ్మవారి ద్వేషి, శివద్వేషి, ఒక విష్ణు భక్తురాడు తప్ప అందరికీ ద్వేషే. ఏమిటి ఈ మాటలు సత్యభామ అడుగుతుంది కాబట్టి మీ వ్యాపారాలు పోయి మీరు సోషల్ మీడియాలో నా గురించి చేసే ప్రచారాలు అవి. సత్యభామ శివద్వేషి, అమ్మవారి ద్వేషి. మీరేం చేస్తున్నారు? అమ్మవారి భక్తురాండ్రము అని చెప్పి అమ్మవారి పేరు అడ్డం పెట్టుకొని మీరు చేస్తున్న పనులేంటి ఆలోచించండి ఒకసారి. ఇంకొకటి, నేను నా పూజ కోసం కొనుక్కున్న కిట్టు ఐటమ్స్ అనేసి ఓపెన్ చేసి చూపించడం బాక్స్లు. పాత రోజుల్లో ఆడాళ్ళు కూడా రకరకాల శుక్రవారం నోములని, ఈ లక్ష్మీవారం నోములని, మంగళగౌరి నోములని, అట్ల తద్దని, ఉండ్రాళ్ళ తద్దని రకరకాల నోములు నోసుకునే వాళ్ళండి. పూర్వపు రోజులు ఆడాలు టీవీలు చూస్తా, సినిమాలు చూస్తా, సెల్ ఫోన్లు చూస్తా బతకలేదు. వాళ్ళకు ఉన్నంతలో వాళ్ళు కూడా శుభ్రంగా తలకపోసుకొని తలస్నానం చేసి తలంటుకొని ఏదో ఉన్నంతలోనే నోము నోసుకునేవాళ్ళు. ఇన్ని సామాన్లు ఇంతెక్కడ చూడలేదు. నోము నోసుకోవడానికి ఏం కావాలి? ఇంట్లోనే ఉంటే అంత పసుపు కుంకుమ అక్షతలు గంధం అరగ తీసారా అవి చక్క అందరిలో పడుండేది. అరగ తీయగలిగితే కాసంత గంధం అరగ తీయడం, ఏదో ఆ కుడుములో ఉండ్రాలో లేదంటే అమ్మవారికి ఏదైనా అంత పొంగలో ఏదో వండుకోవడం. ఆ ఫోటో ఏదో ఉంటుంది, ఆ ఫోటోకి ఏదో బొట్టు పెట్టుకొని ఆ చామంతి పూలు కనకాంబరాలు పెరట్లో పూసేవి కాస్త మాల కట్టుకొని వేసి కూర్చుని వాళ్ళకి వచ్చిన పాటలు పేరంటాలు మంగళహారతులు పాడుకోవడం, హారతి ఇచ్చుకోవడం. ఇంకా అదే ఎవరైనా ఆ టైంకి ఎవరైనా మహిళలు ఇచ్చేస్తే వాళ్ళకి ఏంటంటే తాంబూలం ఒక అరటిపండు 2 అరటిపండు పెట్టి అయ్యే ఉండేవి. ఇంట్లో యాపిల్ పళ్ళు ఖరీదైనవి కూడా ఉండేవి కాదు. 2 తమలపాకులు 2 ఒక్కలు 2 అరటిపళ్ళు పెట్టేసి తాంబూలంగా ఇచ్చేవాళ్ళు. నా కిట్ అంట. మొదటి సోమవారం శుక్రవారం పూజా కిట్టు, 2వ శుక్రవారం పూజా కిట్టు, 3వ శుక్రవారం పూజా కిట్టు, రకరకాల ఐటమ్స్, కొబ్బేర కుంకుమ, ఇంకొక సింధూరము, ఇంకొక రకం కుంకుమ. ఎన్ని రంగులు! మొహం మీద తీరా చూస్తే ఆవగించేంత బొట్టు కూడా ఉండదు. కనిపిస్తుందా కనిపించదు అన్నట్టుగా ఉంటుంది బొట్టు. కుంకాలు మాత్రం 10 రంగులు కావాలి. ఎవరికి? మీ ఆయనలకు పెడతారా కుంకాలన్నీ? మీరు ఎటు పెట్టుకొని కనపడరు. మొహం మీద కనిపించిన బొట్టు ఉంటుంది వీళ్ళకి. కుంకాలేమో కిట్లో 10 రకాలు ఉంటాయి. బహుశా వీళ్ళు ఆయన పెట్టుకుంటాడు కాబోలు ఈ కుంకాలన్నీ. అంతే అనుకోవాలి మనం. మరలా ఆ ఫోన్ నెంబర్లు ఇచ్చి పలానా వాళ్ళకి ఫోన్ చేయండి, మన ఛానల్ పేరు చెప్పండి, చెప్పేసి ఎంత డిస్కౌంట్ వస్తుంది. పలానా చీరల షాపులకు వెళ్తే ఎన్ని రకాలు వచ్చాయి, ఎన్ని మోడల్స్ వచ్చాయి, అంచులు ఎలా వచ్చాయి, అవి ఎలా వచ్చాయి, ఇవి ఎలా వచ్చాయి, కొంగిలా వచ్చింది, మా ఛానల్ పేరు చెప్పా షాపు పోండి మీకు డిస్కౌంట్ ఇస్తారు. వెర్రిగా ఫాలోవర్స్ అందరూ అక్క భలే అసలుకి నువ్వు చెప్పావు కదా మేము వెళ్తాం. వెళ్ళి వెర్రగా కొనుక్కొచ్చుకోవడం. వీళ్ళకి కమిషన్లు. కొనుక్కొచ్చుకొని ఆయన కట్టుకుంటారా అంటే ఆ చీర కట్టుకోవాలంటే ఏదైనా ఫంక్షన్ ఉండాలి, లేదంటే చచ్చినా కట్టుకోం. మనం చీర కట్టుకుంటామా చెప్పండి? ఏ ఫంక్షన్ ఏదైనా రావాలి, లేదంటే కట్టుకోండి, డ్రెస్సే వేసుకుంటాం మనం. వ్యాపారాలు చేసుకోండి. పూజలకి ఇవన్నీ కావాలి ఉంటేనే పూజ. కిట్లు అమ్ముతున్నారు పలానా షాపు అనేసి పూజల పేరుతో ప్రమోషన్లు మానేయండి. ఏదో చీరల షాపులు అవి ప్రమోట్ చేసుకుంటారంటే చేసుకుంటారు కదా, మీకు ఏదో కమిషన్ వస్తుంది, బ్రతకండి, కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు. కానీ దేవుడు ఐటమ్స్ ఇవన్నీ ఉంటేనే ఈ వారం పూజ, అందుకని కొన్నాను. అలాగే అమ్మవారికి కట్టి విప్పిన చీర నువ్వు కట్టుకుంటే వైధవ్యం రాకుండా ఉంటుంది కాబట్టి నువ్వు కొనుక్కో. ఇలాగ దేవుళ్ళ పేర్లు అతికించి దేవుళ్ళ పేర్లు అడ్డం పెట్టుకొని వ్యాపారాలు దయచేసి చెయ్యకండి. దయచేసి దేవుళ్ళ పేర్లు వదిలేండి. దేవుళ్ళ పేర్లు మీరు అడ్డం పెట్టుకుని వ్యాపారాలు చేస్తారంటే నేను ఖచ్చితంగా వాయిస్తాను. అవి లేకుండా మీరు ఏదో చేసుకోండి ప్రమోషన్లు, ఇవి కొనుక్కోండి, అవి కొనుక్కోండి అనేసి ఏవో చెప్పుకోండి. మీకు వచ్చినవి ఆర్టిఫిషియల్ నగలు, లేదు చీరలు, జాకెట్లు ఏమి ఉంటాయో కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు. ఈ ఫ్యాషన్ల మీద కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు. మీకు ఏదో 10 రూపాయలు మీకు దారి కాబట్టి మీ దారి ఏమెందుకు కాదనాలి? జనాలే ఎటొచ్చి జాగ్రత్తగా ఉండాలి. కానీ లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నానండి, నా దేవుడి పేరుతోటి అమ్మవార్ల పేరుతోటి ఆవిడ కట్టి తీసిన చీర నువ్వు కట్టుకుంటే నీకు వైధవ్యం రాకుండా ఉంటుంది కాబట్టి కనుక్కో. ఇలాగ భయపెట్టడము, ఆశలు పెట్టేయడము, జనాలను సెంటిమెంట్లు ఫుల్స్ చేయడము ఈ మాత్రం దయచేసి మారండి. ఇవి నేను చూసానంటే మాత్రం వాయిస్తూనే ఉంటా. మీరు నేను శివద్వేషి, అమ్మవారి ద్వేషి, గణపతి ద్వేషి, ఇంకో ద్వేషి ఎన్నైనా బిరుదులు ఇవ్వండి, నేను ఇలాంటివి చూస్తే మాత్రం వాయించి తీరుతారు. సత్యమేవ జయతే. జయ శ్రీరామ్. కృష్ణార్పణం.